మా ప్రభుత్వంలో దగ్గర 66 లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం. మీరు ఈ రోజు దరిదాపు 5 లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తా ఉన్నారు. అప్పడంగా ఈ రోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదనలు వింటే మీకు అర్థమవుతుంది. డిజేబిలిటీ 40% కంటే తక్కువ ఎక్కువ అనేది పెన్షన్కి ఎలిజిబిలిటీ. సో వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి వాళ్ళ మనుషులకు ఇప్పించుకున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లిస్ట్ అంతా తీసుకొని డాక్టర్స్ బృందం ఆ పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వెళ్ళి చెక్ చేసి వెరిఫై చేసి జెన్యూనా కాదా అని సర్టిఫై చేసి, అంటే అర్హులైన వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ వెళ్ళాలి అనేది కరెక్టా కాదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకెళ్ళి వెరిఫై చేస్తే తప్పేంటి? మంచిదే కదా, అనర్హులకు ఉండకూడదనే కదా. సో జగన్ రెడ్డి గారు చేసింది అంతా అక్రమం అన్యాయం అయితే దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విషం చిమ్మటం బురద జల్లటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటుగా మారింది. ఆ పార్టీ సంస్కృతి అది. కాబట్టి